అందరికీ ప్రైజ్ తలాడండి. అబ్రహాం స్టోరీ పార్ట్ 2 వరకు చూశారు కదా. ఇందులో పార్ట్ 3 అనమాట. దేవుడు ఇస్సాకుకు భార్యను ఏర్పాటు చేయడం గురించి చూసుకుందాం. అబ్రహాం బాగా ముసలివాడవుతున్నాడు. ప్రభు అతన్ని ఎంతో ఆశీర్వదించాడు. ఒకరోజు అబ్రహాం తన పనివారిలో పెద్దవాడిని పిలిచి, నువ్వు ఇస్సాకుకు భార్యను వెతికి తీసుకొని రావాలి, ఇది నా కోరిక అన్నాడు. భూమి ఆకాశాలకు దేవుడైన ప్రభువు పేరున నాకు మాట ఇవ్వాలి. నా కుమారునికి ఈ కనాను దేశపు ఏ అమ్మాయిని పెళ్లి కుమార్తెగా ఎంపిక చేయవద్దు. నా స్వదేశానికి వెళ్ళి అక్కడ నా సొంత వారిలోనే నా కుమారునికి భార్యను తీసుకొని రావాలి అన్నాడు. అందుకు ఆ సేవకుడు, ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఏం చేయాలి? ఇస్సాకును తిరిగి నీ స్వదేశానికి పంపవచ్చునా అని అడిగాడు. అప్పుడు అబ్రహాం, నా కుమారుణ్ణి అక్కడికి మాత్రం వెళ్లకుండా చూడు. ప్రభు నన్ను నా ఇంటి నుంచి, నా వారి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ దేశాన్ని నా పిల్లలకు, నా పిల్లల పిల్లలకు ఇస్తానని ప్రభువు నాకు వాగ్దానం చేశాడు. నీవు నా కుమారునికి భార్యను తీసుకొని రావటానికి దేవుడు తన దూతను నీకు సహాయంగా పంపుతాడు. ఇక్కడికి రావటానికి ఆమె ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుంచి నీవు విడుదల పొందుతావు. అంతేకాని నీవు మాత్రం నా కుమారుణ్ణి అక్కడకు పంపడానికి ఒప్పుకోకూడదు అని చెప్పాడు. అబ్రహాం కోరినట్లే ఆ సేవకుడు చేస్తానని ప్రమాణం చేశాడు. తరువాత ఆ సేవకుడు తన యజమానివి 10 ఒంటెలు తీసుకుని అబ్రహాం స్వదేశానికి బయలుదేరాడు. ఆ సేవకుడు ఆ దేశాన్ని చేరేసరికి మధ్యాహ్నం దాటింది. కొంతమంది స్త్రీలు పట్టణం వెలుపల ఉన్న బావి నీళ్ల కోసం వస్తున్నారు. ఆ సేవకుడు తన ఒంటెల్ని అక్కడ ఆపి వాటిని విశ్రాంతి తీసుకొనిచ్చాడు. అతను దేవునితో, ప్రభువా, నా యజమాని అబ్రహాం దేవా, ఈరోజు నాకు సహాయం చేసి నా యజమానికి నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టు. నేను ఈ బావి దగ్గర ఉన్నాను. ఈ ఊరు పడుచు పిల్లలు నీళ్ల కోసం ఈ బావికే వస్తున్నారు. వారిలో ఒక ఆమెతో, దయచేసి తాగటానికి నీళ్లు కొద్దిగా ఇమ్మని అడుగుతాను. ఆమె, నీవు తాగు, నీ ఒంటెలకు కూడా తాగటానికి నీళ్లు ఇస్తాను అని అంటే ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు నీవు ఏర్పాటు చేసిన స్త్రీ అని నేను తెలుసుకుంటాను. ఇది జరిగితే నువ్వు నా యజమానికి చేసిన వాగ్దానం నెరవేరినట్లేనని నాకు తెలుస్తుంది అని ప్రార్థన చేశాడు. అతను అలా ప్రార్థన చేసి ముగించకముందే రిబ్కా అక్కడకు కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. ఆమె షారా అన్న బెతూయేలు కూతురు. రిబ్కా చాలా చక్కనిది. ఆమె బావిలో దిగి కడవ నిండా నీళ్లు తీసుకొని పైకి వచ్చింది. ఆ దాసుడు ఆమె దగ్గరికి వెళ్ళి, దయచేసి నాకు తాగటానికి నీళ్ళివ్వండి అని అడిగాడు. అప్పుడు రిబ్కా, అయ్యా తాగండి అంటూ నీళ్లు పోసింది. ఆయన నీళ్లు తాగిన తర్వాత ఆమె, నీ ఒంటెలకు కూడా నీళ్లు తీసుకొని వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఒంటెలన్నీ తాగటానికి నీళ్లు తీసుకొని వచ్చిపోసింది. ప్రభువు ఇస్సాకుకు తగిన అమ్మాయినే భార్యగా చూపించడన్న విషయాన్ని రుజువు చేసుకోవడానికి ఆమెను శాంతంగా పరిశీలించాడు. రిబ్కా నీళ్లు పోయటం ముగించిన తర్వాత ఆయన విలువైన ఒక బంగారపు ముక్కు పుడక, 2 బంగారు గాజులు ఆమెకు ఇచ్చి, నీవెవరి కుమార్తెవి? నేను నాతో ఉన్న ఈ మనుషులు ఈ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగాడు. అందుకు రిబ్కా, నేను బెతూయేలు కూతుర్ని, మీ ఒంటెలకు సమృద్ధిగా గడ్డి ఉంది, మీరంతా విశ్రాంతి తీసుకోవటానికి కూడా మా ఇంట్లో కావాల్సినంత స్థలం ఉంది అని అంది. అప్పుడు అబ్రహాం సేవకుడు మోకరించి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రభువుకు స్తోత్రం, ఆయన తన వాగ్దానం నెరవేర్చాడు. ప్రభువు నన్ను నా యజమాని ప్రజల దగ్గరికే తిన్నగా నడిపించాడు అని అన్నాడు. రిబ్కా ఇంటికి పరిగెత్తుకుని పోయి జరిగిన కథంతా తన వారికి చెప్పింది. అబ్రహాం సేవకునికి అక్కడ మంచి స్వాగతం లభించింది. అతను రిబ్కా కుటుంబానికి అబ్రహాం ఇస్సాకుల గురించి చెప్పాడు. అంతేకాక తాను వచ్చిన పని, తన ప్రార్థన గురించి వారికి తెలియజేశాడు. ఇది నిజంగా దేవుని ఏర్పాటేనని, దేవుడే రిబ్కాను ఇస్సాకుకు భార్యగా చూపించాడని వారంతా గ్రహించారు. వారు రిబ్కాను ఇస్సాకుకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆ సేవకునితో వెళ్ళనిచ్చారు.